నువ్వా? ఏ ఎవరనుకున్నావు? భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఆహా, ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనపడుతున్నావు? ఒంట్లో బాగుంటం లేదా? ఆహా, ఏం లేదు. సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని. బాబు బాగా చదువుకుంటున్నాడా? పర్వాలేదు. భాస్కర్ డబ్బు కావాలని ఉత్తరం రాశాడు. కొంచెం ఆలస్యమైంది. మీరేం ఇబ్బంది పడలేదు కదా? అదా, ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే. ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది. నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను. నిజం, ప్రామిస్. ఇంక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. కాంతమ్మా, అమ్మా, కాఫీ తీసుకురా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. కాంతమ్మా. ఏం బాబు? శారదం ఏంటి అదోలా ఉంది? భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించడం, సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు. త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మా, బాబు, శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. చదువుకున్న నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే. నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాడిని. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఏమిటి? బయలుదేరు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపం ఏమీ లేదు. త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి. అందుకే నీ మనసుకో వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. అవును శారద, నా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఎలాగూ చదువుకున్న మనిషి కావాలి. అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది. వస్తాను. ఇదిగో, మీ ఇద్దరికి భోజనం క్యారియర్లో పెట్టాను. పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు. సర్లే. సర్లేండి, నువ్వే కాస్త సమయాన్ని గుర్తు చేయమా? అలాగే. ఇప్పుడు ఈ పాడెందుకు గుర్తుకొచ్చింది? రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా, ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా. నువ్వు మహా మతాలంగేష్కర్ అని నిన్నే పాడమంటారు. నేనేం మరీ అంత తీసుకట్టు కాదులేండి. అబ్బ చెప్పండి, మిగతా పాట ఏమిటి? ఇప్పుడా? ఏ? ఆహా, రాత్రి కాబోతుంది. ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. ఆ మందు నేను ఇస్తానండి. నిజంగానా? వెల్ డన్ శారదా, వెల్ డన్. మొగుణ్ణి వదిలేసి ఎన్ని బాధలు పడుతున్నావో చూద్దామని వచ్చాను. బాగా హుషారుగానే ఉన్నావే. వాట్ సాంబయ్య గారు, శారద పట్ల ఇంతకాలం సీక్రెట్ గా మీ గుండెల్లో దాచుకున్న మీ లవ్ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారా? భాస్కర్, ఏమిటా పిచ్చివాగుడు? శారదా, పిచ్చివాగుడా? దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, an ఓపెన్ సీక్రెట్. ఇది అందరికీ తెలిసిన భాగవతం. ఈ సాంబయ్య గారు
ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. ఆ అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. హ్మ్. తాళి కట్టకపోయినా తతిమా సరదాలన్నీ ఇలా తీర్చుకుంటున్నారు సార్. చూసారా సార్, ఇది ఎంత అన్యాయం. తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక. అన్ని విషయాలు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేమిటి సార్ మాట్లాడేది? నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి. న్యాయాన్యాయాలు మనం తెలుసుకుందాం. పద. క్షమించు భాస్కర్. ఎందుకు? నేను తిరిగి కొట్టకుండానా? అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు, పేడ పురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడవు, మగాడిలా కష్టపడేవాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలేనమ్మా మా తాపత్రయం. అది మీ మంచితనం, కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా. భాస్కర్, చదువులేని వాడిని. నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి ఏమిటి నా మంచి కోరేది? చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా? ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా? చదువుకున్న వాడివి, నీ సంస్కారం ఇంతేనా? పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు నువ్వే శ్రీరామచంద్రుడివా? వినేవాడుంటే ఎంతైనా చెప్తావు. చెల్లెల్లా పెంచానంటావు, కన్న కూతురులా చదివించానంటావు. కాదు, పెళ్ళం అనుకునే పెంచాను, కాబోయే భార్య అనుకుని చదివించాను. తాళి కట్టాలని, తలంబరాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను, నీకిచ్చి పెళ్లి చేశాను. భాస్కర్, శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగే లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది. భాస్కర్, నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు. అందుకు శారద జీవితాన్ని పణంగాను పెట్టిన అవసరం లేదు. నువ్వు కోరకుండానే నా ఆస్తిలో నీకు భాగం ఇస్తాను. శారదా, నీకోసమే. శారదా, ఏంటిది? నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు, మా కాపురం నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు. పరాయివాడి దగ్గర పడలేదుగా. చూడు, ఎన్ భాస్కర్రావు అనే వ్యక్తికి నా 5 షాపుల్లోనూ 4వ వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి. అతను అలా కోరాడా? అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను. ముందు అగ్రిమెంట్ తయారు చేయి. చాలా గొప్ప పని చేశావు భాస్కర్. నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా? నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా? శభాష్. నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది, లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా. సాంబయ్య గారు, నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు. శారద మనసు ఎంతో బాధ పెట్టాను, అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు. మీరు దయతల్చి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను. ఆ అర్హత నాకు ఇప్పించరా? భాస్కర్, మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా. పాపం మీ ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించకూడదు? అన్నా నిన్న పుస్తకాలు కొన్నాక ఎంత మిగిలింది? 20 రూపాయలు. ఏది ఇటువు, ఫినాయిల్ సీసా కొనుక్కొస్తాను. మళ్ళీ ఫినాయిలా? నిన్న కొన్నావు, మొన్న కొన్నావు, రోజు ఫినాయిలేనా? ఏం చేస్తాను రా, పని వాళ్ళు రోజుకో సీసా పగలు కొడుతున్నారు. ఉంచు, అదిగో ఎంత చక్కగా అడుగుతారో చూస్తున్నామ్మా. ఏం కావాలి? ఏమి లేదు, ఏమి లేదు. త్వరగా 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 కోల్డ్ బీర్. అయ్యగారికి తొందరగా కోల్డ్ బీర్ ఇవ్వరా.
తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు మీరు. న్యాయం నా వైపే ఉందని ఎవరు తీర్పు చెప్తారు నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తెలుసుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? సరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. చిన్న, ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు?
పడిందో తెలుసా? నాన్న వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు లే. చిన్న నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని?